విద్యుత్ షాక్ తగిలి ఆడ్లూరులో గేదె మృతి. పురపాలక సంఘం కామారెడ్డి 1వ వార్డు ప్రకృతి వనంలోని విద్యుత్ షాక్ తగిలి మృతి. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 1వ వార్డు ఆడ్లూరు గ్రామంలో పురపాలక సంఘం కామారెడ్డి 1వ వార్డు ప్రకృతి వనంలోని లైన్ మ్యాన్ మ్యాన్ సింగ్ నిర్లక్ష్యంతో గేదె మృతి చెందిందని గేదె యజమాని కొల్లల కృష్ణంరాజు గౌడ్ తెలిపారు. లైన్ మ్యాన్ సింగ్ నిర్లక్ష్యం వల్లనే తన గేదె ₹1,00,000 విలువ గల గేదె మృతి చెందిందని ఆవేదన వ్యక్తం చేశారు. లైన్ మ్యాన్ సింగ్ పొద్దున్న వచ్చి అంతా బాగుందని చెప్పి వెళ్ళాడని, గతంలో కూడా మా గ్రామానికి చెందిన గొల్ల ముత్యం కూడా ఇక్కడే మృతి చెందడం జరిగిందని చెప్పి లైన్ మ్యాన్ నిర్లక్ష్యంతో నా గేదె కూడా మృతి చెందిందని ఆవేదన వ్యక్తం చేశారు. నా గేదె మృతి చెందడానికి కారణమైన లైన్ మ్యాన్ సింగ్ను వెంటనే సస్పెండ్ చేసి నాకు న్యాయం చేయాలని కోరారు. అంటే నా ప్రాబ్లం కాదన్నా అంటే ఈకి రెండో పనం అనేది చనిపోడు. ఇంతకుముందు ఒకసారి చనిపోయింది, మనిషి చనిపోయింది. ఉల్టా నాకు రిటర్న్ మళ్ళీ లేట్ ఉందేమో, నా లేట్ ఉందేమో అనుకుని కృష్ణరాజగౌడ్ కామారెడ్డి మండల్ వడ్లూరు గ్రామంలో జరిగింది. ఈ విషాదం వల్ల లైన్ మెయిన్ కు కంప్లీట్ చేశాం. లైన్ మెయిన్ కూడా వచ్చిండు. గత వారం నుంచి ఇదే ప్రాబ్లం ఉన్నది. దీనివల్ల న్యూట్రల్ ఫేజ్ రావడం జరిగింది. ఫేజ్ రావడంతో మా బర్రె ఈరోజు చనిపోయింది. సుమారు బర్రె విలువ ₹1,00,000 ఉన్నది. నిర్లక్ష్యం కారణం వల్ల లైన్ మెయిన్ అనే మాన్సింగ్ రావడం జరిగింది. ఈ ప్రాబ్లం గత వారం రోజుల నుంచి ఇదే ప్రాబ్లం ఉన్నది. ఇక్కడ లైట్ ఆఫీసా అని లైట్లు వస్తున్నాయి. దీనివల్ల ప్రాబ్లం బాగా ఇంతకుముందు ఇది ఇక్కడ ఒక ఆయన చనిపోయింది కూడా. గత సంవత్సరం కింద ఇదే సిచ్యువేషన్ వల్ల కూడా చనిపోయింది. కారణాలు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. కామారెడ్డి మండల్ వడ్డూరు గ్రామంలోనే లైన్ మెయిన్ వల్ల కరెంట్ షాక్ వల్ల మా భార్య చనిపోయింది. ఇక్కడ గత వారం నుంచి కరెంట్ ప్రాబ్లం ఉన్నది. ఇక్కడ ఈ రోజు లైన్ మెయిన్ వచ్చాడు. వచ్చి రిపేర్ చేసి ఇలాగా ఈ లైన్ దగ్గర ఇక్కడ వాటర్ పైప్ వేసాడు. ఆ ఎడుతు వల్ల మా భార్య చనిపోవడం జరిగింది. భార్య చనిపోయిన కారణం లైన్ మెయిన్ మాన్సింగే. మాకు అధికారులు న్యాయం చేయాలని కోరుతున్నాం. మండల్ కామారెడ్డి, మాది గుల్లవాడ అంటారు. ఇక్కడ గత వారం రోజుల నుంచి కరెంటు తోటి ఇబ్బంది అవుతుంది. మాకు షార్ట్ సర్క్యూట్ అవుతుంది. ఇంట్లో ఫ్రిడ్జ్లు కాలిపోతున్నాయి, టీవీలు కాలిపోతున్నాయి, ఫ్యాన్లు కూడా కాలిపోయినాయి. ఈరోజు మా పిల్లాడు ఒకడు దండం మీద టవల్ వేయబోతే ఆయన కూడా షాక్ వచ్చి కింద పడిపోయాడు. 5 నిమిషాల దాకా స్పృహ తప్పి పడిపోయాడు. దానికి కూడా మేము గ్యారంటీ తీసుకోలేదు. నీళ్ళు చల్లితే ఆర్ఎంపీ డాక్టర్ని తీసుకొస్తే మళ్ళీ 2 ఇంజక్షన్లు ఇస్తే కొద్దిగా క్యూర్ అయ్యాడు. ఇప్పుడు మాట్లాడుతున్నాడు. కావాల్సిన మీకు రిపీట్ ఇస్తాము. ఇప్పుడు ఇంటి దగ్గర ఉన్నాడు. ఇంటి దగ్గర బెడ్ మీదనే ఉన్నాడు. అంతలోపు ఇప్పుడు ఈ విషాదం జరిగింది. ఈ విషాదం ఏంటిదంటే ఇది ఫేస్ టు ఫేస్ అయింది ఆల్రెడీ. అసలు ఆయనకు వర్క్ గురించి ఏం తెలియదు. ఆల్రెడీ ఫేస్ టు ఫేస్ ఆల్రెడీ ఉన్నది. ఇది కరెంటు పోయినా కానీ కరెంట్ వస్తున్నది, బల్బులు వెలుగుతున్నాయి. ఆల్రెడీ ఒక మనిషి ఇక్కడ 4 years బ్యాక్ మా చిన్నబాబు చనిపోయింది. గత వర్షాలు కూర్చున్నాయి, అందరికి తెలిసిన విషయమే. ఇక్కడ పట్టించుకునే నాదుడు ఎవరు లేడు. మన అంటే ఎర్తింగ్ ప్రాబ్లం అంటుండే. ఇక్కడ ఎర్తింగ్ ప్రాబ్లం ఏమున్నది? మొత్తం తడిగానే ఉన్నది. ఎర్తింగ్ ప్రాబ్లం ఏమున్నది ఇక్కడ?